ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. అంటే ఎంత చిన్న చూపు ఉన్నది చూడు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే, కాకతీయ యూనివర్సిటీ అంటే, తర్వాత జేఎన్టీయూ అంటే ఎంత చిన్న చూపు ఉన్నది చూడు. అంటే అందుకనే ఏం చేసిందంటే ఈ దుర్మార్గులు అసలు యాక్చువల్గా ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం నాశనం చేసి ఇప్పటి వరకు ఎక్కడ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నింపకుండా నాశనం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ఎంకరేజ్ చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, లేకపోతే ఇక్కడ ఆంధ్రా యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీలను ఎంకరేజ్ చేశారు. అందుకేనా అంటే బిట్స్ పిల్లలు అంటే ఇక మొత్తం బలిసినోడు చదువుకుంటే అది మంచి చదువు. ఇక ఇదైతేనేమో పల్లి బట్టలు లెక్క అనిపిస్తుంది. యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులారా, తర్వాత కాకతీయ చదివినటువంటి తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళే ఉంటారు. యూనివర్సిటీలో దిష్టి బొమ్మను కాల్చారు, మమ్మల్ని పల్లి బట్టలు అమ్ముకొని అంటాడా అని. తర్వాత ఇంకొకటి కూడా నేను స్వయంగా మీ అందరికి నేను సవినయంగా చెప్పదలుచుకుంటున్నా. ఇప్పుడు ఈ ఛానల్కు క్యూ ఛానల్కి ఏదైతే మీరు దాతలు కొంతమంది పంపిస్తారో దాన్ని అనేక మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు, తర్వాత ఎవరికన్నా అనారోగ్యం ఉన్న వాళ్ళకు హాస్పిటల్ ఖర్చుల కోసం నా ద్వారానే ఖర్చు పెట్టించిండు. నేనే పోయి స్వయంగా కట్టొచ్చిన. అతను ఏమైనా ఇంటికి దాచుకున్నాడా, ఎక్కడన్నా దాచుకున్నాడు? ప్రతి ఒక్కదానికి ఒక లెక్క ఉంది. ఈ వ్యవస్థ తన ఒక్కంది కాదు, మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ మోసం చేసేసి ఒక వ్యక్తి కేంద్రీకరించుకొని రాజరిక పరిపాలన చేస్తుంటే ఆ వ్యక్తి నుంచి మళ్ళీ తెలంగాణను కాపాడిన వ్యక్తి ఇక్కడ. దయచేసి ఈరోజు లాస్ట్ ప్రచారం కనుక సకల యావత్తు ఉద్యోగ, విద్యార్థి, అధ్యాపక సంఘాలన్నిటికీ, రిటైర్డ్ అధ్యాపకులకు కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా సవినయంగా మొదటి ఓటు వేసి అత్యంత బాజీ మేరాటితో గెలిపించి మన కోరికలన్నిటిని మనం చేయించుకోవచ్చు. ప్రభుత్వం మన చేతులు ఉంది. పాలు పోసేటువంటి బిడ్డ సోదరుడు పట్టభద్రుడు ఏమంటుండో ఒకసారి వినన్నా. ఒక ఇల్లు తిరిగి పాలు పోసే పట్టభద్రుడు ఒక ఆయన అడిగిండు, పట్టభద్రుల గ్రాడ్యుయేటే కదన్నా మీరు? అవునన్నా. ఎట్లుందన్నట్టు టాక్? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మండే, ఎట్లుంది టాక్? ఎట్లుంటాకంటే తీర్మానం మళ్ళీ దాగుంటాను అందరం వచ్చి. ఇదేమో ప్రజల ఆలోచన. ప్రజలేమో తీన్మార్ మల్లన్న వెంట ఉన్నారు, తీన్మార్ మల్లన్న కోటేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ చూసినా ప్రజలది ఒకటే మాట. కేటీ రామారావు నేను అనుకుంటున్న పట్టభద్రులు, నేను నమ్ముకున్న పట్టభద్రులు ఈసారి నీ అహంకారాన్ని, నీకు తగ్గనటువంటి అధికార మదాన్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తారని చెప్పారంటా ఉన్నా. రండి సోదరుల, అమ్ముడు పోతారని చెప్పేసి అనుకుంటుండ్రు. అటువంటి పని అవుతుంది. నిన్న ఎంత ముంచిండు ఆయన, తర్వాత ఆయన ఏం పెట్టిండు? మల్లన్న గ్రేట్, ఇవాళ నుంచి ఆయన నుంచి తప్పించుకుంటున్నా సారీ అని పెట్టిండు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.